ఎక్కువ సీట్లు తీసుకొని ఉండాల్సింది, గౌరవప్రదమైన ఓట్లు తీసుకొని ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ తీసుకున్నాడు, అదే ఆయన ఏమి రేపొద్దున ఇది చేసుకుంటాడో తెలియదు. గెలిస్తే మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయి ఉంటే బహుశా ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు అనేటువంటి ఉండదేమోనని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదనేటువంటి విషయం చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి విషయం ఆయన మరి ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే, ఇప్పుడు 30,000తో గెలుస్తారా ఇంకో 1,000తో గెలుస్తారా లేదనే పాయింట్ కాదు, కానీ ఆల్రెడీ గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడించాలి అని అనుకుంటే సీరియస్ గా అటెంప్ట్ చేసి ఉండాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేమిటి అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎక్కడైతే కీలకమైన నేతల దగ్గర నాన్ సీరియస్ గా లేడీస్ ఆడవాళ్ళని మేము పోటీ పెడుతున్నాం అనేటువంటి సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడారు. దీనివల్ల ప్రయోజనం అనేటువంటిది తక్కువ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అంటాను. ఇప్పుడు అక్కడ పిఠాపురంలో వంగాగీత మంచి లీడరే, కాదనటం లేదు. ఒక లేడీని పెట్టి ఓడించాలనేటువంటి ప్రయత్నం, మంగళగిరిలో లావణ్య అనేటువంటి ఒక అమ్మాయిని పెట్టి అదే విధంగా బాలకృష్ణ మీద ఒక మహిళను పెట్టి ఓడించాలనేటువంటి బాగుంటాయి. ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఆయనకి అనౌన్స్ చేసుకోక ముందే వంగాగీత గారికి అనౌన్స్ చేశారు కదా, అక్కడ తర్వాత ఏం చేయలేదు. ఏమండి, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో పవన్ కళ్యాణ్ కన్నా ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసండి. అదే రాజకీయం అంటే. పవన్ కళ్యాణ్ చెప్పాలా బయటికి. ఇక్కడ ఒక అంశం అండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిజంగా పవన్ కళ్యాణ్ ఓడించాలనే సీరియస్ పాలిటిక్స్ కింద చేసి ఉంటే, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్మ మాజీ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆయన పోటీ పెట్టగలిగి ఉంటే ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మరొక్కసారి ఓడిపోయేటువంటి ఆ రాజకీయం చేయాల్సిందే అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు ఎలాగో అయిపోయింది అనుకోండి, ఎందుకు ఇలాంటిది చేశారు, ఇది తెలియదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం పంపాలనుకున్నాడు. ఈ ముఖ్యమైన లీడర్ల మొత్తాన్ని కూడా ఆడవాళ్లతో ఓడిస్తాను చూడండి, అదే విధంగా బీసీ సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గాలతో ఓడిస్తాను చూడండి అనేటువంటి ఒక సందేశం ప్రయత్నం అనేటువంటిది అది చేశారు. అది నేను ఫెయిల్ అయిందని నేను. ఓకే, ప్రసాద్ గారు, ఏంటి పరిస్థితి? మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని గొడవలు చేసినా, ఎంతమంది పోలీసులు మార్చుకుని మీ సొంత మనుషులు పెట్టుకున్నా మమ్మల్ని ఏమీ చేయలేము, చాలా కాన్ఫిడెంట్గా మేము విన్ని కొడతాము అంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, మా దాడులు చేశామని చెప్పేసి. ఈరోజు అరెస్ట్ అయిందంతా కూడా చంద్రగిరిలో పులివర్తి నాని గారి పైన జరిగిన దాడిలో అరెస్ట్ అయినంతా 13 మంది వైసీపీ లీడర్లే, వైసీపీ జెడ్పీటీసీలే అరెస్ట్ అయింది. మరి ప్యానెల్లో కూర్చున్న చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు దాడి చేసిన, తెలుగుదేశం దాడి దిగబడ్డారనేసి. మరి